నమస్కారం. ఏంటి సంగతులు? మీకు విషయం తెలుసా? ఆ ఊళ్ళో తల్లి కూతుళ్ళు, ఇంకో ఊళ్ళో అన్నదమ్ములు, ఇలా ఒకరేంటి ఫ్యామిలీలని పంచాయతీలు పెట్టేస్తున్నాయి. మరో పల్లె ఉంది, అక్కడ తమదే రాజ్యం అంటున్నారు మహిళలు. ఇక విశాఖపట్నంలోని ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళేం మాకు ఎన్నికలు అంటున్నారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయండి. మరి ఆ సంగతులతో మన పంచాయతీ ప్రారంభిద్దామా? ఇప్పుడు అత్తాకోడల మధ్య తగాదాలు గొడవలు జరిగేవండి. అయితే ఆ ఊళ్ళో తల్లి కూతుల మధ్య కూడా ఓ పోరు సాగుతుందండి. అయితే అది ఇంటి పోరు కాదు, రాజకీయ పోరు. వేరే పార్టీల మద్దతు సర్పంచ్ పదవి గెలిచేందుకు కష్టపడుతున్న ఆ అమ్మా కూతుల కథ ఏంటో చూద్దాం పదండి. ఇది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం. పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ మహిళకు ఈ పంచాయతీని రిజర్వ్ చేశారు. దీంతో గ్రామంలో రాజకీయ పార్టీల నేతలు తమ వర్గాన్ని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ మద్దతుదారుల కుటుంబాల నుంచి పోటీకి 2 మహిళలను బరిలోకి దించారు. ఇంతవరకు బాగానే ఉన్నా బరిలోకి దిగుతున్న 2 మహిళలు తల్లి కూతుళ్లు కావడం విశేషం. గ్రామానికి చెందిన పార్వతి టీడీపీ మద్దతుతో పోటీలోకి దిగితే, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో ఆమె కూతురు ఉషాబాయ్ బరిలో నిలిచింది. గ్రామం పంచాయతీగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో తల్లి కూతుళ్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజయం తమదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తల్లి కూతురు పోటీ ఏముంది, పార్టీలు అనేది 2 ఉన్నాయి. పోటీలు ఏముంది, పోటీలు ఉంటే మాకు ఇట్లా తగాదాలు వస్తున్నాయి, ఇట్లా ప్రాబ్లం అండి, దీన్ని తీరండి అని చెప్పగలుగుతాం. మీ ఇద్దరం ఒకే మామూలుగానే ఉన్న పార్టీలు మాత్రం 2గా ఉన్నాయి. ఎవరు గెలిచినా దానికి అసలు తిరిగే లేదని చెప్పాగా. అనుకోకుండా జరిగిన దానికి ఎట్లా ఊహించాం మేము? కాలువలు బాగా మంచి లేవండి, కాలువలు కట్టిస్తాము. అది కాక మామూలుగా మరుగుదొడ్లు లేవు, మరుగుదొడ్లు కట్టిస్తాము. కొంతమంది ఇల్లు స్థలాలు లేవు, ఇల్లు స్థలాలు ఇప్పిస్తాము. అట్లా మంచి పనులు చేసి అభివృద్ధిలో రావాలని అనుకుంటున్నామండి. మనం చెప్పగలిగేది లేదండి. ఆమెదే మంది పోటీ, మేము గెలవాలనే పోటీ, మేమే గెలుస్తామండి. 2 పార్టీల మధ్య ఇద్దరు పోటీ చేస్తుండటం అనుకోకుండా జరిగిందేనంటున్నారు గ్రామస్తులు. గ్రామంలో తల్లి కూతుళ్లు పోటీ పడటం మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఇప్పుడు మా గ్రామానికి ఎస్టీ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. పంచాయతీ పుట్టినాక తల్లి కూతుళ్ళు పోటీ అనేది ఇదే ఫస్ట్ టైం. ఇద్దరు సమానం కుడియడంగానే వస్తారు అనుకుంటున్నాం. మొత్తం మీద తల్లి కూతుళ్ళిద్దరూ ఎన్నికల బరిలో నిలవడంతో ఎవరు గెలుస్తారనే ఆసక్తి స్థానికుల్లో నెలకొంది. తమ్ముడే పేకాటే. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ఆ ఊళ్ళో అన్నదమ్ముల ఆస్తిపాస్తుల కోసం కాదు, పదవుల కోసం పోరాడుతున్నారు. కర్నూలు జిల్లాలో సర్పంచ్ పీఠం కోసం పోరుకు దిగారు అన్నదమ్ములు. ఇది కర్నూలు జిల్లాలోని నందవరం మేజర్ పంచాయతీ. జనాభా 25,000, ఓటర్లు 7,800. ఊరు పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి గౌడ్ సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగిస్తోంది. గౌడ్ వర్గీయులే సర్పంచులుగా కొనసాగుతూ వచ్చారు. ఈసారి నందవరాన్ని బీసీకి రిజర్వ్ చేశారు. దీంతో పదవి కోసం అన్నదమ్ములు పోటీకి దిగారు. గ్రామంలో ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్యనే పోటీ. వైసీపీ వచ్చిన తర్వాత 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ పార్టీల నుంచి పోటీ చేస్తున్న 3 కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. మాజీ సర్పంచ్ కర్రి బసన్న కొడుకులు సంపు కుమార్ గౌడ్ వైసీపీ నుంచి, శివప్ప గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంచాయతీ పోరుకు సిద్ధమయ్యారు. టీడీపీ మద్దతుదారుగా వీళ్ల దయాది నాగరాజ్ గౌడ్ పోటీ చేస్తున్నారు. బరిలో ఉన్నది 3 పోటీ మాత్రం అన్నదమ్ముల మధ్య ఉంది. నందవరం పంచాయతీ అన్నదమ్ముల మధ్య సవాల్గా నిలిచింది. పోటీ ఆసక్తికరంగా ఉండడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ గ్రామంలో నెలకొంది. ఇక పంచాయతీ ఎన్నికలతో చాలామంది సూట్లు మార్చారండి. అక్కడ అధికారులు కూడా తమ పద్ధతి మార్చుకున్నారట. ఇన్నాళ్ళు అమ్మండి బాబు అంటూ మద్యం దుకాణాలపై ఒత్తిడి పెంచిన ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు మాత్రం అంత అమ్మొద్దంటున్నారండి. తక్కువ అమ్మకాలు జరిపి తమ పరువు నిలబెట్టమంటున్నారట.
ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. గతేడాది వేసవిలో బీర్ అమ్మకాలు ఓ రికార్డుగా నిలిచాయి. మద్యం అమ్మకాలపై నిత్యం నిఘా ఉంచే ఎక్సైజ్ అధికారులు అధిక మొత్తంలో అమ్మకాలు జరిగేలా దుకాణ యజమానులకు సూచనలు ఇస్తుంటారు. మరోవైపు బెల్ట్ షాపుల్లో కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పైనుంచి ఆదేశాలు రావడంతో జిల్లా అధికారులు నియంత్రణ మంత్రం పాటిస్తున్నారు. ఎన్నికలు జరిగే జూలై నెల అమ్మకాలు సాధ్యమైనంత తక్కువగా ఉండాలంటూ దుకాణాల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. స్టాక్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం నడుపుతున్నాం కాబట్టి స్టాక్ ఎక్కువ మాకు కూడా డిపోలో ఎక్కువ రేషన్ ప్రకారం ఎక్కువ ఇవ్వట్లేదు. దానివల్ల మాకు కూడా ఇక రేషన్ ప్రకారం అందుకోసం షాపులు కూడా ఎక్కువ ఈ నెల అమ్మకాలు లేవు. స్థానిక ఎన్నికలు చేపట్టి మాకు గవర్నమెంట్ కొద్దిగా అమ్మద్దు, ఎక్కువగా అమ్మద్దు, ఈ నెల తక్కువనే ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీల్లో ఉన్న బెల్ట్ షాపుల్ని తొలగించాలని హుకుం జారీ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం ఎక్సైజ్ డివిజన్లలో 13 అబ్కారీ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహిస్తున్నారు. వీరికి పోలీస్ శాఖ నుంచి కూడా సహకారం అందడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,000 బెల్ట్ షాపులు మూతపడనున్నాయి. కుటుంబ స్థావరాలపై రైడ్ జరిగింది. దీంట్లో దాదాపు ఒక 2,000 లీటర్ల కుటుంబ బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అంటే 2,000 లీటర్ల కుటుంబ దాదాపు ఒక 20,000 నుంచి ₹1,00,000 వరకు దాని విలువ ఉండవచ్చు. అదంతా ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని పెట్టిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అధికారులు దాడులు నిర్వహిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మద్యం ఏరులై పారుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే గ్రామాల్లోని వివిధ రాజకీయ పార్టీలు భారీగా మద్యం నిల్వలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్న కారణంగా ప్రభుత్వం మందు బంద్ చేయాలనే ఒక జీవో పాస్ చేసింది. ఈ జీవో పాస్ చేసింది కానీ ఇప్పుడు పల్లెటూరులో ఎక్కడ చూసినా మందు ఎచ్చలవిడిగా దొరకటం స్టార్ట్ అయింది. ఎన్నికల్లో తక్కువ సరుకు దిగుమతి చేయాలనుకున్న వాళ్ళు దానికంటే ఎక్కువ సరుకు దిగుమతి చేస్తున్నారు. ఇంకా నైట్ 9ంటికి ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం 9ంటికి షాపులు బంద్ చేయాలి. నైట్ 12, 1 అవుతుంది షాపులు. బెల్ట్ షాపులు, వైన్ షాపులపై నిఘాతో సరిపెట్టకుండా అక్రమ మద్యం నిల్వలపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లావాసులు. కాటికి కాళ్ళు జాపిన వయసుండి ఆమెది. అయితేనే అదృష్టం తలుపు తట్టిందండి. లక్షలు ఖర్చు పెట్టిన పెద్దోళ్ళకి దక్కిన సర్పంచ్ పదవి ఆ అవ్వకు దక్కింది. అది కూడా ఎలాంటి పోటీ లేకుండానే. ఏం అదృష్టం కదా. మరి ఆ అవ్వని పలకరించొద్దాం పదండి. సర్పంచ్ ఎన్నికల్లో ఎందరో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పదవుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. సర్పంచ్ పీఠం కోసం కాళ్లావేళ్ల కూడా పడుతున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఓ ముసలావిడికి అనుకోకుండానే పదవి దక్కింది. జిల్లాలోని బోధ్ మండలం అందూర్ గ్రామ పంచాయతీ ఎస్సీ జనరల్ కి రిజర్వ్ అయింది. 9 గ్రామాలున్న ఈ పంచాయతీలో ఒకే ఒక దళిత కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కూడా ఒకే ఒక మహిళ. దీంతో సర్పంచ్ పదవికి ఒకే ఒక వ్యక్తి పోటీ పడుతున్నారు. రఘునాథ్పూర్ గ్రామానికి చెందిన రత్నాపూర్ గంగూబాయ్ రిజర్వేషన్ కలిసి రావడంతో సర్పంచ్ గా ఎన్నిక కానుంది. పేరు రత్నాపురం గంగవ్వ. అందూరు గ్రామంలో దేశమంతా నన్ను సర్పంచ్ గంగవ్వ అంటున్నారు. అయిందన్నా గాని ఊళ్ళన్నిటికీ నేను భరించుతా, నేను చేస్తా. నేను మాత్రం నిలబడ్డాయిగా నాకు పేరు వచ్చింది. సర్పంచ్ కట మరి 10 లక్షలు వస్తాయట. ఆ 10 లక్షలు అన్ని నేను కంప్లీట్ యాడుంటాడా చేపిస్తా, పని చేపిస్తా. 25 ఏళ్ల క్రితం గంగవ్వ కుటుంబం ఈ ఊరికి వలస వచ్చింది. చెప్పులు కుట్టి డప్పు కొట్టే వృత్తితో బతుకుతూ ఈ ఊరికొచ్చిన గంగవ్వ భర్త 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో అవ్వ కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. 25 సంవత్సరాలు నిండిన ఎస్సీ మహిళకు సర్పంచ్ గా ఎన్నుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. 6 పదుల వయసులో ఉన్నా కూడా సర్పంచ్ పదవికి ఎన్నికైన ఉత్సాహంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తోంది. ఇదిగో ఇప్పుడు మా పొలం గట్టు దాకా వెళ్తా, చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వస్తానండి. అక్కడే ఉండండి.